అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో వచ్చు ఈ కాయకుళ్ళు సమస్య ఎక్కువగా ఉందని మనల్ని రైతులైతే అడగడం జరుగుతుంది. దానికి వాడుకోవాల్సిన బెస్ట్ మందులైతే తెలియజేస్తాను. ఒక 4 రకాల మందులైతే. సో వాటిలో మీకు ఇది అవైలబుల్‌గా ఉంటే దాన్ని వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ముందుగా అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ కాయకుళ్ళు సమస్య, అలాగే కొమ్మెండు తెగులు సమస్య, పండాకు తెగులు సమస్య. మనకు మిరప పంటలో తెగులు సమస్య ఏదైనా కూడా ఉన్నా కూడా ఇప్పుడు చెప్పే మందులైతే 100% కంట్రోల్ చేస్తాయండి. ముందుగా మనకు తెలుసుకున్నట్లయితే బయర్ వాళ్ళది ఎసర్బో. సో ఇందులో ఫ్లూపైరమ్, టెబికోనజోల్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో ఎసర్బోనైతే ఒక 200 ml లీటర్ కాంబినేషన్లో అయితే 200 ml ఒక ఎకరానికి వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్‌లో ప్లాంటోమైసిన్ తీసుకోండి. ఇది కాకపోతే మనకు అదామా వాళ్ళది జామీర్ అని ఉంటుంది. సో ఈ జామీర్‌లో వచ్చి మనకు ప్రోక్లరాజ్ ప్లస్ టెబికోనజోల్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో దీని కాంబినేషన్‌లో ప్లాంటోమైసిన్ కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది అవైలబుల్‌గా లేకపోతే కొర్టివా వాళ్ళది గలీలియో సెన్సా. సో ఇది కూడా మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. కాయకుళ్ళు, బూడిద తెగులు, పండాకు సమస్యకి. సో గలీలియో సెన్సా అయినా కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది కూడా మీకు అవైలబుల్‌గా లేకపోతే మనకు బయర్ వాళ్ళది మనకు లూనా ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. సో ఫ్లూపైరమ్ ప్లస్ ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి మందుని ప్లాంటోమైసిన్ కాంబినేషన్‌లో అయితే వాడుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్